డెత్ నోట్ యానిమీ 25 ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి సైలెన్స్. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే మన ఎల్లుకైతే ఏవేవో గుర్తుకొస్తా ఉంటాయి. చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు, ఒక చర్చ్, ఆ చర్చిలో బెల్లు మోగుతున్నట్టు, ఒటారి అయితే ఒక అబ్బాయిని చర్చికి తీసుకెళ్తున్నట్టు, అవన్నీ ఎల్లుకైతే గుర్తుకొస్తా ఉంటాయి. దాని తర్వాత ఎల్లు వెంటనే ఒటారి దగ్గరికి అయితే వెళ్తాడు. ఒటారి అయితే ఎల్లుని చూసి ఏమైంది ఎల్, ఇలా వచ్చావేంటి, ఇప్పుడు వచ్చావేంటి అని అయితే అడుగుతాడు. ఎల్ అయితే ఒటారితోటి అయితే మాట్లాడతాడు. తనతోటి మాట్లాడిన తర్వాత ఎల్ అయితే రెమ్తోటి అయితే మాట్లాడడం అయితే చూపిస్తారు. ఈ డెత్ నోట్ లో మనం ఒక చిన్న పేస్ ఆఫ్ పేపర్ అయితే చింపేసి దానిలో ఎవరి పేరైనా రాస్తే వాళ్ళు కూడా చనిపోతారా అని అయితే అడుగుతాడు. దానికి రెమ్ అయితే ఏమో నాకు తెలియదు, నేను ఎప్పుడు అలా ట్రై చేయలేను అనేది చెప్తుంది. సరేలే అని అంటాడు ఎల్లు. తర్వాత షినిగామిస్ కి యాపిల్స్ అంటే ఇష్టమా అనేది అడుగుతాడు. దానికి రెమ్ అయితే మేము షినిగామిస్ అంటే మేము జస్ట్ ఆత్మలమే, మాకు అసలు తినడానికి ఎలాంటి ఫుడ్ అక్కర్లేదు అని రెమ్ అయితే చెప్తాడు. దాని తర్వాత ఎల్ అయితే లైట్ తోటి అయితే మాట్లాడతాడు. లైట్, ఇప్పుడు నేను నిన్ను అనుమానించట్లేను, నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావు ఎందుకు, వెళ్ళి మీ సటోడి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా బయట అని అయితే చెప్తాడు. దానికి లైట్ అయితే ఒప్పుకోడు. దానికి తనకి దేనిపైన ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ కేస్ పైన ఇంట్రెస్ట్ ఉంది, అది సాల్వ్ అయ్యాకనే వేరే వీటి పైన అదే ఫోకస్ పెడతానైతే చెప్తాడు. తర్వాత మనకి నిన్న లైట్ అయితే మీసన్ అయితే కలిసిండు కదా, అదైతే చూపిస్తారు. కేవలం మంచి వాళ్ళు ఉండే ప్రపంచాన్ని తయారు చేద్దాం అని లైట్ అయితే మీసాకైతే చెప్తాడు. తర్వాత మీసా అయితే తన గెటప్ ని కొంచెం చేంజ్ చేసుకొని డెత్ నోట్ ని అయితే తీసుకొని క్రిమినల్స్ చంపనీకి అయితే బయలుదేరుతుంది. ఏడిపోతుందిరా. న్యూస్ లో ఎవరైతే క్రిమినల్స్ అయితే టెలికాస్ట్ చేస్తారో ఆ క్రిమినల్స్ అందరినీ చంపేస్తారు. అసలుకి టీవీలో టెలికాస్ట్ చేయడం ఆపేయచ్చు కదా క్రిమినల్స్ గురించి. తర్వాత మనకి ఆఫీస్ లో ఆ టీమ్ అయితే చూపిస్తారు. ఒటారి అయితే ఎల్లికైతే కాల్ చేస్తాడు. దాని తర్వాత అయితే హిగుచి చనిపోయినా గానీ ఇంకా క్రిమినల్స్ చావడం అయితే ఆగిపోలేదు. అంటే ఇంకొక డెత్ నోట్ ఉంది, ఇంకో కీరా ఉన్నాడు అని ఎల్లైతే అక్కడ ఉన్న వాళ్ళతో అయితే అంటాడు. అది నాకు మత్సుబా అయితే అబ్బా ఇంకొక డెత్ నోట్ అంటే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనా అని అయితే ఏడుస్తాడు. దాని తర్వాత ఎల్లైతే మీసాని పంపించినాకనే మళ్ళీ ఇలా జరగడం అయితే స్టార్ట్ అయ్యింది అంటే దానికి లైట్ అయితే ఏంటి నువ్వు ఇంకా మీసాని అనుమానిస్తున్నావా, హిగుచి చనిపోయినప్పటి నుంచి మళ్ళీ ఇలా కంటిన్యూ అయితేనే ఉంది. అప్పుడే ఎల్లైతే అంటే ఇదంతా హిగుచి చనిపోయినాకనే జరుగుతుందంటే ఇంకొక డెత్ నోట్ ఖచ్చితంగా ఉందని అర్థం కదా అని ఎల్లైతే అంటాడు. దాని తర్వాత లైట్ అయితే ఇప్పుడు మనము కీరాని పట్టుకున్నా గానీ తను డెత్ నోట్ లో పేర్లు రాసి చంపేస్తున్నాడు కాబట్టి తనని మనము జైల్లో వేయగలమా అని లైట్ అయితే అంటాడు. అప్పుడే మత్సుబా అయితే ఇలా అంటాడు, ఆ డెత్ నోట్ లో నేమ్స్ రాస్తే చనిపోతారని తెలిసినా కూడా కావాలనే కీరా బుక్ లో నేమ్స్ రాస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తనను పట్టుకున్నాక ఉరి తీస్తారు అని మత్సుబా అయితే అంటాడు. మన ఎల్లేమో అదేం పట్టించుకోకుండా ఆ డెత్ నోట్ లో ఒక రూల్ ఉంటుంది చూడండి, 13 రోజులు ఏ పేర్లు రాయకుంటుంటే చనిపోతారు అని, ఆ రూల్ నిజమా కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మనకు అప్పుడే రెమ్ అయితే చూపిస్తారు. రెమ్ అయితే ఇలా అనుకుంటాడు అవి ఫేక్ రూల్స్ కాబట్టి వచ్చు అది అంటే 2 ఉన్నాయి కదా, అందులో ఒకటి ఫేక్ రూలే కదా 13 డేస్ ది. సో ఆ డెత్ నోట్ ని ఎవరైనా యూజ్ చేసి 13 డేస్ ఎవరైనా గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళు చనిపోరు. ఇప్పుడు ఎల్ ఆ డెత్ నోట్ ని ఎవరితోటన్నా యూజ్ చేపించి ఒకవేళ 13 రోజులు గ్యాప్ ఇస్తే వాళ్ళు చనిపోరు కాబట్టి సో అప్పుడు ఎల్ కి లైట్ ఇంకా మీసానే కీరాలని చెప్పి తెలిసిపోతుంది. సో అంతటితో కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మన రెమ్ అయితే మీసాని కాపాడనీకైతే ఎల్ అయితే చంపాలనుకుంటాడు. సో ఇప్పుడు మీసాని కాపాడనీకి మన రెమ్ అయితే ఎల్ని చంపాలనుకుంటుండు కాబట్టి సో ఇప్పుడు తను ఎల్ని చంపేస్తే రెమ్ కూడా చనిపోతాడు, ఎందుకంటే మీసాని కాపాడనీకి కదా చేస్తుంది. సో ఇప్పుడు ఎలానో మీసా రుక్ తోటి కూడా ఐస్ డీల్ చేసుకుంది కాబట్టి ఆల్రెడీ రెమ్ తోటి డీల్ చేసుకున్నప్పుడే తన ఆఫ్ లైఫ్ అయితే పోయింది. సో అప్పుడే ఆఫ్ పోయిందంటే ఇప్పుడు రెమ్ తోటి మళ్ళీ డీల్ చేసుకుంది కదా, ఆ ఉన్న ఆఫ్ లైఫ్ లోనే ఇంకా ఆఫ్ లైఫ్ అయితే పోయింది. సో ఇప్పుడు మన రెమ్ అయితే మీసా కోసం వెళ్ళి చంపాలనుకుంటుంది కదా, అప్పుడు రెమ్ కున్న మిగతా లైఫ్ అనేది మీసాకి అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మీసాని కాపాడడానికి రెమ్ కున్న ఒక్కొక్క దారి ఇదే అనమాట. సో మొత్తానికి అన్ని నీకు అనుకూలంగా అయ్యేటట్టే చేసుకున్నావు కదా లైట్ అని రెమ్ అయితే అనుకుంటాడు ఇదంతా. తర్వాత లైట్ ని అయితే చూపిస్తారు. లైట్ ఏదో ఆలోచించుకుంటే అలా టెర్రస్ మీకు అయితే వెళ్తాడు. తను వెళ్ళే వారికి అక్కడ రెయిన్ అయితే పడతా ఉంటది. ఎల్లు కూడా అక్కడనే ఉంటాడు. సో తను వానల్ని నిలబడి ఏదో ఆలోచించుకుంటా అయితే ఉంటాడు. లైట్ అయితే అప్పుడే ఎల్ అయితే చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు ఎల్ అని అయితే అడుగుతాడు. ఎల్లుకైతే వినిపించదు. సో వినిపిస్తలేదు కాబట్టి లైట్ అయితే కొంచెం గట్టిగా అయితే అరుస్తాడు. అప్పటి కూడా మన ఎల్లుకైతే వినిపించదు. సో మన లైట్ కి అంత పెద్దగా ఓపిక లేక వాడే వెళ్ళటానికైతే వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అనేది అడుగుతాడు. దానికి ఎల్లైతే నాకు మార్నింగ్ నుంచి బెల్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి, చర్చ్ లో బెల్ సౌండ్స్ ఉంటాయి కదా అవైతే నాకు వినిపిస్తున్నాయి. దానికి లైట్ అయితే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది అడుగుతాడు. దాని తర్వాత మన ఎల్ అయితే లైట్ ని ఏంటి లైట్ నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడతావా, ఎప్పుడు నిజాలు చెప్పావా అని అయితే లైట్ అయితే ఎల్ని అయితే అడుగుతాడు. ఎల్ లైట్ ని అడుగుతాడు. దానికి లైట్ అయితే ఎల్
ప్రతి ఒక్కళ్ళు అబద్ధాలు ఆడతాడు. నేను ఆడతాను. వేరే వాళ్ళు కూడా ఆడతారు. అది కూడా అబద్ధాలు ఎందుకు ఆడతారంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండనికే అబద్ధాలు ఆడతారు. అంతేగాని ప్రతిసారి అబద్ధాలైతే ఆడరు అని ఆడరు ఇవన్నీ చెప్తాడనమాట. దాని తర్వాత ఎల్లయితే సరేలే ఇప్పటికే చాలా తడిసిపోయాం పద అనేది అంటాడు. లోపలికి వెళ్ళినాక ఎల్లయితే చాలా తడిసిపోయినట్టున్నావు లైట్ అయితే అని అంటాడు. దానికి లైట్ అయితే నీ వల్లనే కదా నేను ఇదంతా తడిసిపోయినా అనేది అంటాడు. నా వల్లనే తడిసిపోయినావు కదా అని చెప్పి ఎల్లయితే లైట్ కాళ్ళు, చేతులు అని తుడుస్తాడనమాట. దానికి లైట్ అయితే వద్దులే నేను తుడుచుకుంటే ఎళ్ళంటే నా వల్లనే కదా నువ్వు తడిసిపోయినావు. నా వల్లనే కదా నువ్వు తడిసిపోయినావు. సో నేను నీకు హెల్ప్ చేస్తాలే. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తది. నా వల్లనే తడిసింది కానీ నేను హెల్ప్ చేసినా అని అయితే అంటాడు. దానికి లైట్ అయితే నీకు నచ్చింది చేసుకోటి అనైతే అని ఊకుంటాడు. అలా కాళ్ళని తుడుస్తూ అతి త్వరలో మనం విడిపోతున్నాము అనైతే అంటాడు. దాని తర్వాత ఎల్లుకైతే ఒక కాల్ అయితే వస్తది. సో తర్వాత వాళ్ళైతే ఆఫీస్ లోకి అయితే వెళ్ళిపోతారు. అయితే ఆ డెత్ నోట్ ని యూజ్ చేయనీకైతే వేరే కంట్రీ నుంచి ఒక పర్సన్ అయితే పిలుస్తాడు. సో అది అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసి వాళ్ళందరూ అయితే అరుస్తా ఉంటారు. నీకు అంతా తెలిసినా కూడా దానిపైన మళ్ళీ ఎందుకు టెస్ట్ చేయాలనుకుంటున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళంతా అరుస్తా ఉంటారు వెళ్ళిపైన. ఇప్పుడు ఈ డెత్ నోట్ ని ఒక పర్సన్ యూజ్ చేసి 13 days గ్యాప్ ఇచ్చినా కూడా తను చనిపోకపోతే అది నిజమైన రూల్ కాదు. సో అది కూడా నిజమైన రూల్ కాదని తెలిసిపోతే ఇక్కడతో ఈ కేసు అయితే సాల్వ్ అయిపోతుంది అని ఎల్లైతే అంటాడు. దాని తర్వాత మొత్తం అక్కడ వెదర్ అంతా మారిపోతుంది. బయట అంటే ఎఫెక్ట్ గా అంటే ఒకళ్ళు చనిపోయే ముందు పీక్స్ లో ఇయ్యాలి కదా ఎఫెక్ట్ లని ఇస్తా ఉంటారు అనమాట వాళ్ళు. ఇంకోవైపు మనకి ఓటార్ అయితే చూపిస్తారు. ఓటార్ అయితే చనిపోయే స్టేజ్ లకి అయితే వెళ్ళిపోతాడు. తను అప్పటిదాకా వాళ్ళు గ్యాదర్ చేసిన డీటెయిల్స్ అంతా ఆ డేటాను మొత్తం క్లియర్ చేసేస్తాడు. సో దాని తర్వాత అక్కడనే తను కింద పడైతే చనిపోతాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా చూసుకుంటే ఏంది డాటా మొత్తం క్లియర్ అయిపోయింది ఏంది అని అయితే షాక్ అవుతారు. దాని తర్వాత ఎల్లైతే ఇలా అంటాడు, ఓటారికి ఏదైనా జరగబోతుంది తనకేమైనా జరుగుతుంది అని అనిపిస్తే ఉన్న డేటా మొత్తం క్లియర్ చేయమని అయితే చెప్పినాను. సో అది విన్నాక అక్కడ ఉన్న వాళ్ళంతా అంటే తనకి ఏదో జరిగిందంటే అది ఖచ్చితంగా షినిగామి అయి ఉంటుంది అని అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఫిక్స్ అవుతారు. ఫస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వెళ్ళి ఆ షినిగామి ఫస్ట్ ఎక్కడ ఉంది ఎత్తుకండి అని అయితే ఎల్లైతే అంటాడు. సో అప్పటిదాకా అక్కడనే ఉన్న మన షినిగామి ర్యూక్ అయితే అక్కడైతే ఉండడు. రెమ్ అయితే డెత్ నోట్ అయితే తీసుకొని అదైతే యూజ్ చేస్తూ ఉంటది. ఆ సీన్స్ అని మనకు చూపిస్తూ ఉంటారు. సో దాని తర్వాత మనకి ఎల్ అయితే చూపిస్తారు. ఎల్ అయితే షినిగామి అననికైతే పోతాడు. బట్ షిని అనగానే తన నోట మాట అయితే రాదు. ఒక్కసారిగా మన చైర్ పైన కూర్చున్న ఎల్ అయితే కింద అయితే పడిపోతాడు. పడిపోతూ తనైతే లైట్ వైపే చూస్తూ ఉంటాడు. సో ఎల్లుకైతే మనకి పొద్దున్న నుంచి చర్చ్ లో సౌండ్స్ వినిపిస్తున్నాయి అని అన్నాడు కదా. సో ఆ సౌండ్స్ అన్ని ఎవరన్నా చనిపోయే ముందు వినిపించే సౌండ్స్ అనమాట. చనిపోయినాక ఏమో నా తెలియదు అవి ఎలా ఉంటాయో. సో ఆ సౌండ్స్ వినిపించాయి అని అయితే అక్కడ మనకి చూపిస్తారు. సో తర్వాత మనకి లైట్ ని అయితే చూపిస్తారు. లైట్ అయితే ఎల్ని చూసుకుంటే అయితే నిలబడిపోతాడు. ఇంకోవైపు మనకి రెమ్ అయితే చూపిస్తారు. రెమ్ అయితే కొంచెం చనిపోతాడు కూడా మొత్తానికి. ఇక వీళ్ళు ఎల్ ఇంకా లైట్ అయితే ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే లైట్ అయితే కొంచెం ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు. సో దాని తర్వాత మనకి ఎల్ అయితే చనిపోతాడు. రెమ్ అయితే ఎల్ అయితే చంపేసింది. తర్వాత లైట్ అయితే వాన్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎల్ అయితే పట్టుకొని ఎల్ నీకేం కాలేదు లే అని అయితే అంటా ఉంటాడు. తర్వాత లైట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళతో అయితే ఓటారి ఎల్ ఇంకా చనిపోయారు. ఇక నెక్స్ట్ చనిపోయేది అంతా మనమే అని అయితే అక్కడ ఉన్న వాళ్ళతో అయితే అంటాడు. దాని తర్వాత లైట్ అయితే షినిగా మీదంతా నువ్వే చేస్తున్నావు కదా, నువ్వు ఎక్కడ జాకున్నావు బయటికి రా అని అయితే అడుస్తూ ఉంటాడు. తర్వాత లైట్ అయితే అక్కడికి లేచి రెమ్ అయితే ఎత్తుకనికి అయితే వెళ్తాడు. రెమ్ అప్పటికే చనిపోతానని చెప్పి లైట్ గాని కూడా తెలుసు కానీ యాక్టింగ్ చేస్తాడు మొత్తం. లైట్ పోయి ఒక డోర్ ఓపెన్ చేసి చూసే వరకు అక్కడ షినిగామ్ అయితే చనిపోయి ఉంటది. సో మొత్తం అక్కడ చనిపోయి తను ఇసుకలాగైతే అయిపోతాడు. సో అక్కడనే రెమ్ ఒక డెత్ నోట్ అయితే ఉంటది. లైట్ అయితే ఆ డెత్ నోట్ అయితే తీసుకొని ఆ డెత్ నోట్ అయితే జాపెట్టుకుంటాడు. తర్వాత లైట్ అయితే మిగతా ఆఫీసర్స్ అందరినీ పిలిచి అక్కడ ఉన్న అదైతే చూపిస్తాడు. అదంతా చూసి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే అసలుకి ఇసుక ఎక్కడికి ఎలా వచ్చింది అనేది అనుకుంటారు. సో దాని తర్వాత ఎల్ అయితే ఒక డైలాగ్ అయితే చెప్తాడు అక్కడ. ఆ కీరా అయితే ఎలానో ఓటారిని ఇంకా ఎల్ని అయితే చంపేసిండు. సో ఇప్పుడు మనం ఆ కీరాని అయితే పట్టుకోవాలి. ఆ కీరాని మనం పట్టుకొని ఓటారికి ఎల్కి చనిపోయిన ఈ కేసులో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మనము అది ఏందో అంటారు దాన్ని అంకితం ఇద్దామా ఏదో ఇద్దామంటారు వాళ్ళు. తెలుగులో ఏమంటారు నాకు అంత క్లియర్ గా తెలుస్తలేదు అని లైట్ అయితే అంటాడు. అది అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మనం ఎలా అయినా సరే ఖచ్చితంగా కీరాని పట్టుకోవాలి, మనం రివెంజ్ చేసుకోవాలి అని చెప్పి మోటివేట్ అవుతారు. సో దాని తర్వాత లైట్ అయితే అక్కడికి బయటకి అయితే వెళ్తా ఉంటాడు. నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. వెళ్తూ మనకి లైట్ ఒక ఫేస్ అయితే చూపిస్తారు. లైట్ అయితే ఇక నాకు ఎల్లో ఒక అడ్డు లేదు అని చెప్పి సంతోషపడతా ఉంటాడు. ఇక తనని ఆపనికి అడ్డుగా ఎవ్వరు లేరు అని చెప్పి హ్యాపీ అవుతా ఉంటాడు. సో ఇక నేను అనుకున్న మంచి ప్రపంచాన్ని ఇక నేను త్వరలో తయారు చేస్తాను అనేది అనుకుంటా ఉంటాడు. సో ఇక్కడికి 25వ ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో 25వ ఎపిసోడ్ అయిపోయింది. 26వ ఎపిసోడ్ లో ఇంకో క్యారెక్టర్ వస్తుంది మామ. నాకు ఎల్ ఇంకా లైట్ కన్నా ఆ బుడ్డోడు చాలా ఇష్టం నాకు. సో మామ మీరు మొత్తం ఎపిసోడ్ లో ఎల్ ఒక నిజం పేరు తెలుసుకోలేరు కదా, నేను చెప్తా. ఎల్ ఒక రియల్ నేమ్ వచ్చేసి ఎల్ లాలియే. సో ఇక ఈ వీడియోకి వీడియోలో అనిపించిన కింద కామెంట్ చేయండి. నచ్చుంటే లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియో వద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా కొత్తగా వచ్చుంటే.